ఆ ఎన్ఆర్ఐస్కి మనకు ఒక అడ్వైస్ మంచిగా ఏంటంటే వాళ్ళు తొందరపడి ఎవరు చెప్తే వాళ్ళు వినకుండా. సో ఇట్లాంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతి కొద్దిగా బాగా కూడా లేదు ఎన్ఆర్ఐస్కి అండి. ఇప్పుడు మనం బాగా వింటున్నాము అమెరికాలో, యూఎస్లో. దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తర్వాత ఫ్యూచర్లో అరే ఏం చేసిండా, మీరు చెప్పినట్లు నేను ఇన్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇట్లా అయింది జరిగింది అన్నట్టు అవుతుంది. ఒక అడ్వైస్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే, ల్యాండ్ యూజర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు అక్కడ మంచి రేట్ వస్తుంది. సో ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అలాగే ట్రైనర్ మహమ్మద్ మస్బూద్దీన్ గారు ఉన్నారు. సో ఆయనతో ఈరోజు మనం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎన్ఆర్ఎస్ కనుక మన హైదరాబాద్లో లేదా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద ఆయనతో ఇవాళ డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐస్ మనకి చాలా చోట్ల హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. త్రూ రిలయబుల్ పర్సన్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు రిలయబుల్ కంపెనీస్లో. సో బేసిక్గా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఎన్ఆర్ఐస్ కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే? అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ కానీ అండ్ చూసింగ్ రైట్ ప్లేస్ అండ్ రైట్ ఎక్స్పర్ట్ ఆల్సో. సో ఇట్లాంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే బాగా మంది సఫర్ అవుతున్నారు దీనిలో. నేను చూశాను ప్రాక్టికల్గా. యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ ఎలాగుంటుందంటే దే ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఇండియా, అంటే బయట ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఈ ఏరియాస్ తెలియదు. హైదరాబాద్లో ఎక్కడ డెవలప్మెంట్ వస్తుంది అంటే వాళ్ళు ఒక 10 years బ్యాక్ ఇక్కడ నుంచి వెళ్ళారు అబ్రాడ్, అక్కడ ఉంటున్నారు. వాళ్ళకు ఏది ఫీడ్బ్యాక్ ఇక్కడ వాళ్ళు ఇస్తూ ఉంటారు అదే మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు, వీళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళు చెప్తా ఉంటారు, అరే బాబు జాగ్రత్తగా మీరు ఎక్కడ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకు, మేము అడ్వైజ్ ఇస్తాము, మంచిగా ఉంటుంది అక్కడ చేయండి, అది మీరు వచ్చినప్పుడు చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకు ఆపుతూ ఉంటారు. కానీ నేనేమంటా అంటే అది ఆ ఎన్ఆర్ఐస్కి మనకు ఒక అడ్వైస్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే, వీళ్ళకు విని వాళ్ళ రిలేటివ్స్ ఏం చెప్తే వాళ్ళు విని వాళ్ళు తప్పు చేసుకుంటారు బాగా మంది. నా ప్రాక్టికల్కి వచ్చింది కొన్ని కేసెస్ అలాగా. అంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఏం చెప్తారో అది వింటారు. అవును సార్, అది తప్పు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో అవి బాగా మెటీరియల్ ఉంది, వాళ్ళు చూసుకోవచ్చు ఎక్కడ ఉంది డెవలప్మెంట్స్ ఎలాగుంది. కానీ అది కూడా కొద్దిగా ఆన్లైన్లో సరిగా చెప్పలేరు బాగా మంది. ఎవరికి ఇప్పుడు ఒకటి మనిషి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తారు కానీ అదే ఆ ఏరియా మంచిగా ఉందని చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఏ ఏరియా మంచి చెప్తారు. దీనిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది బాగా మంది. ఈ ఎన్ఆర్ఐస్ దీనిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మీరు చూడండి కొద్దిగా ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చూడండి. అంటే ఇప్పుడు హీఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ రిలేటివ్స్. అంటే ఆయన ఓన్ డిసిషన్ చేసుకోనట్ల లేదు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తర్వాత ఫ్యూచర్లో అరే ఏం చేసిండా, మీరు చెప్పినట్ల నేను ఇన్వెస్ట్ చేశాను, మళ్ళీ ఇట్లా అయింది జరిగింది అన్నట్టు అవుతుంది. కానీ నాకు ఒక అడ్వైజ్ ఏంటంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళకి కన్సల్ట్ చేసుకొని మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎన్ఆర్ఐస్కి ఎస్పెషల్లీ. ఎన్ఆర్ఐస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకు డెవలప్మెంట్స్, కొత్త గవర్నమెంట్ పాలసీస్ అవి అన్నీ అంత టైం ఉండదు వాళ్ళ దగ్గర. ఇవి అన్నీ చెక్ చేసుకోతందుకు. ఎందుకంటే బాగా హెక్టిక్ లైఫ్లో ఉంటారు వాళ్ళు బయట అబ్రాడ్లో. కెనడా కానీ, అమెరికా కానీ, యూఎస్ మన యూకేలో ఉన్న కానీ వీళ్ళు అందరూ బాగా హెక్టిక్ లైఫ్లో ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, మళ్ళీ లేట్ నైట్ వచ్చి పండుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ. ఓన్లీ వీక్లీ వన్స్ వాళ్ళకు టైం దొరుకుతుంది. అది ఇంట్లో మాట్లాడుతందుకు, పిల్లలతోటి మాట్లాడుతందుకు సరిపోతుంది. అది దానికి హెక్టిక్ లైఫ్లో వాళ్ళు ఇవి అన్నీ చూసుకోలేరు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఇక్కడ టేక్ కేరర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళ వింటారు వాళ్ళు. అది తప్పు చేస్తున్నారు బాగా ఎన్ఆర్ఐస్. ఇప్పుడు నా దృష్టిలో కొన్ని కేసెస్ వచ్చినాయండి. ఇప్పుడు సౌదీలో ఉన్నారు కొంతమంది, సౌదీలో ఉంటారు. వాళ్ళు నాకు కాంటాక్ట్ చేశారు, అరే మా వాళ్ళు చెప్తున్నారు అక్కడ డెవలప్మెంట్ మంచిగా వస్తుంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ వచ్చిందా అంటే కొన్ని డమ్మీ ఏరియాస్ చెప్తున్నారు నాకు. ఓకే, నేను చెప్పినా ఎవరు చెప్పారు మీకు అంటే, మా బాబు అక్కడ నుంచి కాల్ చేసి చెప్పారు, అక్కడ చూడవద్దు అక్కడ చూడాలా అంటున్నారు.
అంటే మీ బాబు చెప్పారా, మీరు అడ్వైజ్ ఇస్తున్నారా మీ బాబుకి అక్కడ తీసుకోవాలని? అంటే వాళ్ళు నవ్వుతున్నారు. అంటే అవును మేమే చెప్పాము, అక్కడ ఇక్కడ వింటున్నాం, మనము పేపర్లో చూస్తున్నాము, అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. అట్లా చూడవద్దండి, మనము ప్రాక్టికల్ లైఫ్లో చూడాలి. వెళ్ళి ఆ ఏరియాకి మంచి ఎంక్వైరీ చేసుకొని ఏ ఏరియాలో ఏమేమి ఉంది, చుట్టుముట్టుగా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మళ్ళీ ఫ్యూచర్ గవర్నమెంట్ పాలసీస్లో ఫ్యూచర్ కంపెనీస్ ఎక్కడ వస్తున్నాయి. ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారంటే మనం ల్యాండ్ యూజర్స్ ఎక్కువ చూడాలండి. ల్యాండ్ యూజర్ ఎందుకంటే మనం ల్యాండ్ తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, దానికి యూజ్ చేసేటోళ్ళు ఎవరు లేరంటే దానికి ఎట్లా రేట్ ఎట్లా వస్తుంది చూడండి ఫ్యూచర్లో. అంటే డిమాండ్ ఎప్పుడు వస్తుంది అంటే దానికి యూజర్స్ ఉండాలి. ఆ యూజర్స్ ఎక్కడ వస్తారు? ఆ యూజర్స్ వస్తారంటే కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ వస్తే, ఆ ఏరియాకి మంచి జనాభా పెరిగితే అప్పుడే మనకు ఆ యూజర్స్ వస్తారు అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాస్ట్లో చూసాము. ఇప్పుడు హైటెక్ సిటీలో అదే ఒక 2 bedroom కానీ 3 bedroom 2 bedroom సింగిల్ బెడ్రూమ్ 2 bedroom అని 15,000 to 20,000 రెంట్ ఉంది. అవును సార్. అదే మీకు మైదీపట్నం కానీ టోలీ చౌకీ అక్కడ తీసుకుంటే అదే ఒక 10,000లో 12,000లో వచ్చేస్తుంది ఆ డబుల్ బెడ్రూమ్. అది ఏంటంటే డిస్టెన్స్ బాగా అవుతుంది. అక్కడ నుంచి హైటెక్ సిటీ రావాలంటే మళ్ళీ ఈ ట్రాఫిక్లో హెక్టిక్ లైఫ్లో మనకు రీచ్ అవ్వాలా అంటే పని మీద లేట్ అవుతుందని పోనీ 20,000 ఇచ్చేసి ఇక్కడ ఉంటున్నారు. అవును సార్. ఇదే ల్యాండ్ యూజర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు అక్కడ మంచి రేట్ వస్తుంది, అంటే ల్యాండ్ రేట్ కూడా మంచిగా వస్తుంది. దాన్ని ఎన్ఆర్ఐస్కి మనకు ఒక అడ్వైస్ మంచిగా ఏంటంటే, వాళ్ళు తొందరపడి ఎవరు చెప్తే వాళ్ళు వినకుండా మంచిగా ఎప్పుడైనా టైం దొరికితే కాల్ చేయవచ్చు అండి. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు కాల్ ఉంది, నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ తోటి కాల్ చేసి కనుక్కొని డీటెయిల్ తీసుకోండి. ఒక ½ an hour మాట్లాడండి, 1 hour మాట్లాడండి. లేకుంటే ఇవాళ రోజు ఐఎంఓ ఉంది, బోటీమ్ ఉంది, దానిలో వీడియో కాల్స్ చేయండి, మాట్లాడండి. పర్సనాలిటీ చూడండి, ఎవరు అడ్వైజర్ ఉన్నారు, అడ్వైజ్ మంచిగా ఇస్తున్నారా లేరా, ఆయన దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది, ఆయన ఎన్ని దినాల నుంచి రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు, ఆయనకు తెలుసా లేదా, ఇవి అన్నీ మంచిగా చూడండి. ఎందుకంటే కొన్ని సో కాల్డ్ మన బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకు విని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ విని వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోమని వాళ్ళకి తప్పు గైడ్ చేసి బాగా మంది ఏడుస్తున్నారండి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వచ్చి. అంటే మీ ఎక్స్పీరియన్స్లో అట్లాంటిది ఏమైనా ఉందా సార్? ఒక ఎన్ఆర్ఐ రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ అమౌంట్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనము ఆ ప్లేస్ చెప్పలేము, కానీ నేను చెప్తున్నాను. అంటే నా దగ్గర వచ్చారు వాళ్ళు, ఎప్పుడు సెలవు దొరికిందని నా దగ్గర వచ్చారు. వచ్చి అడ్వైజ్ చేసుకుంటే నేను మన ఈ బెంగళూరు హైవే కానీ కొత్తూరు దగ్గర చూపెట్టాను నేను వాళ్ళకు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచిగా ఉంటుంది అంటే. వాళ్ళు వేరే చోట్ల చేసుకున్నారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు, ఒక ఫ్రెండ్ ఇక్కడ తీసుకున్నారు, ఒక ఫ్రెండ్ అక్కడ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇద్దరు కంపారిటివ్ చేసుకుంటే ఏమైందంటే, వేరే ఏరియాలో ఎక్కడ చేసుకున్నారు అక్కడ రేట్ ఏం రాలేదు, కానీ నా దగ్గర ఎవరు తీసుకున్నారు ఆ ఫ్రెండ్కి 6,000 7,000 per square yard తీసుకున్న రేట్ ఇప్పుడు 30,000 అయింది. అంటే ఇప్పుడు ఆయనకు తెలిసింది, అరే అప్పుడు నేను వినలే, సార్కి వింటే మంచిగా ఉంటుండే. నేను ఏదో మనం ఏమనుకున్నామంటే అక్కడ ఏం లేదు, డెవలప్మెంట్ వస్తుందో లేదో అనుకున్నాము. ఇట్లా నా దగ్గర జరిగింది. దానివల్ల నేను ఎన్ఆర్ఐస్కి ఒకటే అడ్వైజ్ అండి, మంచిగా మాట్లాడి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే మనము ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి బాగా మందికి నేను చెప్తా ఉంటాను సార్. ఎందుకంటే మనము ఒక హెల్త్ కాన్షియస్ ఉంటాం, మనము హెల్త్ని మనం ఏదైనా ఎక్స్పర్ట్ని తీసుకొని వాళ్ళ దగ్గర స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి మనం అడ్వైజ్ తీసుకుంటాం. సార్ నాకు ఇట్లా అవుతుంది, నా హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి అని మనం పెడతాం. ఆ డాక్టర్స్ స్పెషలిస్ట్ వాళ్ళు మంచి అడ్వైజ్ ఇస్తారు, ఇట్లా చేసేయండి, ఇట్లా చేయండి, ఇట్లా టెస్ట్ చేయండి, ఇట్లా అని వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు. అలాగనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంత హార్డ్ అండ్ మనీ మీది, అప్పుడు మీరు స్పెషలిస్ట్కి ఎందుకు కన్సల్ట్ చేయాలి? ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ చెప్పినట్లా వింటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఇంకా వాళ్ళ పర్సనల్ ఏదైనా ఉంటుంది, వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పవచ్చు ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని, వాళ్ళు ఏదైనా మోసం చేయవచ్చు మీతోటి. అది కాకుండా మీరు ఎక్స్పర్ట్ తోటి కన్సల్ట్ చేసుకొని ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది సార్, ఎక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అడగవచ్చు ఆయనకు, సార్ మీరు చెప్తే మేము ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసాము, మరి ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది అని అడగవచ్చు. అట్లా
అంటే ఇది ఎన్ఆర్ఐకి ఒక మంచి అడ్వైజ్ అండి. ఎందుకంటే బాగా ఎన్ఆర్ఐ సఫర్ అవుతున్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు ప్రస్తుతి కొద్దిగా బాగా కూడా లేదు ఎన్ఆర్ఐస్కి అండి. ఇప్పుడు మనం బాగా వింటున్నాము అమెరికాలో, యుఎస్లో, యూకేలో కొద్దిగా గో ఇండియా గో బ్యాక్ అవి అది ఇది వింటున్నాము. కానీ కొంతమంది వెల్ సెటిల్డ్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అయితే ఆగదండి. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ రీసేల్ చేసుకుంటూ ఉంటారు. అది నడుస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇది ఆల్వేస్ ఉంటుంది డెఫినెట్గా. సార్ ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐస్ అంటేనే కొంచెం ప్రైమ్ కస్టమర్స్ లాగా ఉంటారు. అంటే కొంచెం హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఒక 1-2 crores ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దే కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్స్, కరెక్ట్, సమ్ ఇయర్స్. అవును. సో అట్లాంటి వాళ్ళకి మనం అంటే ఒక ప్రైమ్ మంచి లొకేషన్ అంటే మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తానండి, బాంబే హైవే ఆ ఫర్ ఎవర్ ఉంది. అది అక్కడ విల్లాస్ అవి బాంబే హైవే చెప్తున్నారు సార్. ఎక్కడ దాకా వెళ్ళారు సార్ బాంబే హైవే? బాంబే హైవే సంగారెడ్డి అండి. సంగారెడ్డి దాకానే మనకు మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే దాకా కూడా ఇప్పుడు వెంచర్ సదాశివపేట చెప్తున్నారు కానీ అంత ఎక్కువ. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల దాకా ఎక్కడ చేసినా కూడా మనకు సంగారెడ్డి తర్వాత ఓఆర్ఆర్ వస్తుంది కదా, ట్రిబుల్ ఆర్ ఎక్కడ దాకా వస్తుంది. ఆ ట్రిబుల్ ఆర్ లోపల దాకా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెద్దపూర్ దాకా వెళ్ళవచ్చు. దానికన్నా దాటి వెళ్ళాలంటే మళ్ళీ అది లాంగ్ ఇన్వెస్ట్మెంట్. అది లాంగ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోబెట్టు. షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు ట్రిబుల్ ఆర్ లోపల మంచిగా ఉంటుంది. అది కూడా 4 side కాకుండా మనము స్పెసిఫిక్ కొన్ని హైవేస్ ఉన్నాయి, లైక్ బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, బాంబే హైవే. ఇవి ఒక 3 హైవేస్ మంచి ట్రెండ్లో ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు హైవేలో హైదరాబాద్ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ మనం ఎన్ని కిలోమీటర్ లోపల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్? యూజువల్లీ ఒక 5 to 10 kilometers లోపలనే వెళ్ళాలండి. దానికన్నా ఇంకా లోపల వెళ్తే అంత అప్రిసియేషన్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే 5 kilometers నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 5 kilometers లోపల హైవే ఫేసింగ్ ఉంటే అది బాగా మంచిది, కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కొద్దిగా రీజనబుల్గా రేట్ తీసుకోవాలంటే 2.5 kilometers, 2.5, 2.5 and 5 kilometers, 5-6 kilometers వాకలు వెళ్ళాలి. దానికన్నా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం పాస్ట్లో చూస్తున్నాము, ఈ హైదరాబాద్లో మెయిన్ హైవే మెయిన్ రోడ్కి ఒక 2-3 kilometers కానీ 5 kilometers ఉన్న వాళ్ళకి మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి. దానివల్ల హైవేస్కి దగ్గర ఒక 5 kilometers లోపల ఉంటే మంచిగా అప్రిసియేషన్స్ ఉంటుంది, దానికి ఫ్యూచర్ ఉంటుంది మంచిది. సో మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా మిమ్మల్ని మీ కమ్యూనికేషన్? నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయవచ్చు అండి, 24 hours. ఎస్పెషల్లీ మనకు ఎన్ఆర్ఐస్కి నేను అడ్వైజ్ ఇస్తాను. వాళ్ళు ఈ టైం వాళ్ళు పండుకొని ఉంటారో ఏమో అన్నట్టు కాదు. నా నంబర్కి ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. నా దగ్గర ఐఎంఓ కూడా ఉంది, బోటిం కూడా ఉంది, వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. నేను మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను. నా నంబర్ ఉంది 7382016288. ఇంకోటి నంబర్ ఉంది 9491564005. ఈ 2 నంబర్లో ఎప్పుడైనా కాల్ చేయవచ్చండి. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి నేను బాగా అడ్వైజ్ మంచిగా ఇచ్చాను. బాగా ఎన్ఆర్ఐస్ దే ఆర్ బెనిఫిటెడ్ ఆల్సో. సో ఇట్ ఈస్ నో ప్రాబ్లం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.